ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం మాంగాడు శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. మనం తమిళనాడులోని చెన్నై నగరానికి సమీపంలో ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి క్షేత్రాల్లో ఒకటైన మాంగాడు శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించబోతున్నాం. చెన్నై నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర ఆలయం ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుండి కూడా అనేక మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆలయంలో అడుగు పెట్టగానే గంటల నాదం, వేద మంత్రాల ఘోష, దీపాల వెలుగు, ధూప దీపాల సువాసనలు ప్రతి భక్తుడి మనస్సును ఆధ్యాత్మిక భావనలోకి తీసుకెళ్తాయి. అమ్మవారి దివ్యమూర్తి ఎంతో సౌమ్యంగా, కరుణామయిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆమె ముఖంలోని చిరునవ్వు ప్రతి భక్తుడికి తల్లిలా ధైర్యాన్ని, భరోసాను కలిగిస్తుంది. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు, దీపారాధనలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. భక్తులు కొబ్బరికాయలు, పూలమాలలు, పండ్లు సమర్పిస్తూ అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. సాయంత్రం సమయానికి ఆలయం దీపాల కాంతులతో మరింత అందంగా వెలుగొందుతుంది. ఆ సమయంలో జరిగే మహా ఆరతి భక్తులకు పరవశింపజేస్తుంది. ఇంకా ఉత్సవాల గురించి వస్తే, నవరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. 9 రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు భిన్నమైన అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆలయం భక్తి రసంతో నిండిపోతుంది. ఆది శుక్రవారాలు, పౌర్ణమి, సంక్రాంతి, తమిళ నూతన సంవత్సరం వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు స్వర్ణరథం, ఎండి వాహనం లేదా పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనాలపై ఆలయ ప్రాకారాల్లో మరియు వీధుల్లో దివ్యంగా విహరిస్తారు. ఆ సమయంలో నాదస్వర సంగీతం, వేదపారాయణం, మేళతాళాలు, ఓం శక్తి కామాక్షి తాయే అంటూ భక్తులు చేసే నామస్మరణతో ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారిపోతుంది. పూలతో అలంకరించిన వీధులు, దీపాల వెలుగులు, అమ్మవారి దివ్య దర్శనం ప్రతి భక్తుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇప్పుడు ఆలయ స్థల పురాణం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన పవిత్రమైన పురాణాన్ని తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి ప్రేమతో పరమశివుని నేత్రాలను తన చేతులతో మూసివేసింది. వెంటనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. తన పొరపాటును గ్రహించిన అమ్మవారు పరమేశ్వరుని అనుగ్రహం కోసం భూమిపై తపస్సు చేయాలని సంకల్పించారు. ఆ తపస్సు కోసం ఆమె ఎంచుకున్న ప్రదేశమే ఈ మాంగాడు. ఇక్కడ పంచాగ్ని మధ్యలో ఒక కాలిపై నిలబడి అమ్మవారు ఘోర తపస్సు చేశారు. ఆమె తపస్సు వల్ల ఈ ప్రాంతమంతా అపారమైన దివ్యశక్తితో నిండిపోయిందని ఆలయ సాంప్రదాయం చెబుతుంది. తరువాత పరమశివుడు ప్రత్యక్షమై అమ్మవారి అనుగ్రహం చేసి కాంచీపురంలో శ్రీ ఏకాంబరేశ్వర స్వామివారితో దివ్య కళ్యాణం జరిగిందని పురాణగాథ వివరిస్తుంది. మాంగాడు ఆలయంలోని అత్యంత విశిష్టమైన అంశం పంచాగ్ని తపస్సు చేసిన కామాక్షి అమ్మవారి రూపం. తదనంతరం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆలయ సంప్రదాయం చెబుతుంది. శ్రీచక్ర ప్రతిష్ఠ అనంతరం ఈ క్షేత్రం మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. ఆలయంలో తపస్సు కామాక్షి మరియు కరుణామయి కామాక్షి అనే 2 దివ్య రూపాలను దర్శించుకోవడం భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు భక్తితో అమ్మవారిని దర్శించి తమ కుటుంబాల సుఖశాంతి, ఆరోగ్యం, ధైర్యం మరియు దైవానుగ్రహం కోసం ప్రార్థిస్తారు. మాంగాడు కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది తల్లి ప్రేమ, తపస్సు, భక్తి మరియు దైవకరుణకు చిరస్మరణీయమైన చిహ్నం. మీకు అవకాశం లభిస్తే ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. జై శ్రీ కామాక్షి అమ్మవారు. జై శ్రీ మాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి దివ్య కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు.